వెల్కమ్ టు జాస్వం ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గజేంద్ర మోక్షం కథ తెలుసుకుందాము. పూర్వం త్రికుటాచలం అనే పర్వతం పైన ఎన్నో జంతువులు నివసించేవి. వాటిలో ఒక ఏనుగు గుంపు కూడా ఉండేది. ఆ ఏనుగు గుంపుకి ఒక పెద్ద ఏనుగు రాజుగా ఉండేది. ఆ పెద్ద ఏనుగు పేరేంటంటే గజేంద్రుడు. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజుగా జన్మించాడు. అతను అగస్త్య మహాముని శాపం వలన ఏనుగులకి రాజుగా జన్మించాడు. ఒకరోజు గజేంద్రుడు తన పరివారముతో అడవిలో విహారానికని వెళ్ళాడు. వాళ్ళు అలా విహారానికి వెళ్ళినప్పుడు వాళ్ళొక కొలనును చూశారు. వాళ్ళు సంతోషంతో ఆ కొలనులోకి వెళ్ళి జలక్రీడలు ఆడారు. చివరికి వాళ్ళంతా ఒడ్డుకు చేరే సమయానికి గజేంద్రుడిని ఒక మొసలి తన ముందల కాలు పట్టుకొని నీటిలోకి లాగసాగింది. దాంతో గజేంద్రుడికి నొప్పి కలిగింది. అలా వాళ్ళ పోరాటం రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలైనా ఎవ్వరూ గెలవలేదు. దాంతో గజేంద్రుడి శక్తి తగ్గిపోయింది. కానీ మొసలి నీటిలో ఉండడం వలన దాని శక్తి ఏమాత్రం తగ్గలేదు. కానీ ముసలి గమనించింది గజేంద్రుడి శక్తి తగ్గడం. దాంతో మొసలి ఇంకా ఆతృతతో గజేంద్రుడిని నీటిలోకి లాగసాగింది. దాంతో గజేంద్రుడు ఇలా అనుకున్నాడు, నన్ను ఎవరు కాపాడుతాడు అని అనుకున్నాడు. అప్పుడే తన పూర్వజన్మ పుణ్యఫలితం వలన అతనికి శ్రీహరి గుర్తొచ్చాడు. వెంటనే గజేంద్రుడు తన తొండంతో ఒక తామర పువ్వుని తెంపి దాన్ని శ్రీహరికి సమర్పించి మనసులో శ్రీహరి భజనలు ఇంకా నామజపం చేశాడు. దాంతో శ్రీహరికి సంతోషం కలిగి శ్రీహరి గరుడ వాహనం మీద అక్కడికి వచ్చాడు. శ్రీహరి అక్కడ చూసింది ఏంటంటే తన భక్తుడిని ఒక మొసలి నీటిలోకి లాగసాగింది. దాంతో శ్రీహరికి చాలా కోపం వచ్చింది. అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో మొసలి కంఠాన్ని ఖండించాడు. అప్పుడు మొసలికి కూడా శాప విమోచనం జరిగింది. మొసలి పోయిన జన్మలో హుహు అనే గంధర్వుడు. అతను దేవలుడు అనే ముని శాపం వలన అతను మొసలిగా మారాడు. ఇక్కడ ఇద్దరికి శాప విమోచనం జరిగింది, గజేంద్రుడికి ఇంకా మొసలికి. ఇక్కడితో కథ సమాప్తం అయింది.